హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శుభోదయం అందరికీ కూడా. మార్నింగ్ పూట కానీ ఈవినింగ్ పూట కానీ ఒక గ్లాస్ క్యారెట్, బీట్రూట్, టమాటా, ఒక నిమ్మ చెక్క, తర్వాత హనీ కానీ బెల్లం కానీ తాటి బెల్లం వేసుకొని చక్కగా ఇలా జ్యూస్ చేసుకుని తాగండి. పిల్లలకి అలవాటు చేయండి, ఎంత బాగుంటుందో. హెల్దీ ఫుడ్ అందరి. తర్వాత ఏంటంటే దీనివల్ల ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగటం వల్ల స్కిన్ గ్లో వస్తుందండి. ఒంట్లో బ్లడ్ పడుతుంది, స్కిన్ గ్లో వస్తుంది. తర్వాత ప్రేగుల్లో ఉన్న చెత్త చెదారం అంతా కూడా మోషన్ ద్వారా వెళ్ళిపోతుంది, ఫ్రీ మోషన్ అవుతుంది అనమాట. చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. చాలామందికి పాపం చేసుకునే టైం ఉండట్లేదండి, ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడం కష్టం అండి అంటారు. లేడీస్కి చెప్తున్నా నేను. ఒక పావు కేజీ క్యారెట్, ఒక పావు కేజీ బీట్రూట్, ఒక పావు కేజీ టమాటా, ఒక 4 నిమ్మ చెక్కలు అన్నీ కలిపేసేసి శుభ్రంగా ముందు 2 క్యారెట్ బీట్రూట్ శుభ్రంగా చెక్కు తీసేసుకుని కడిగేసుకొని చక్రాల్లో కోసి ఉడకపెట్టుకోండి. టమాటా కూడా అంతే ఉడకపెట్టుకోండి. ఉడకపెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. కొద్దిగా హనీ కానీ బెల్లం కానీ వేసేసి మిక్సీ పట్టేసేసుకుని చక్కగా, మీకు ఫ్రిడ్జ్లు ఉంటాయి కదా, నాకు ఫ్రిడ్జ్ ఉండదు కాబట్టి నేను ఫ్రిడ్జ్ వాడను. కాబట్టి నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసేసుకుంటా. అప్పటికప్పుడు తాగాలనుకుంటే అప్పటికప్పుడు చేసేసుకుంటా. అంతేగాని నిలవ పెట్టుకోవడం, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం చేయను నేను. మీకు అలవాట్లేదు కాబట్టి, ఫ్రిడ్జ్ లేకుండా ఉండలేరు కాబట్టి, మీకు ఫ్రిడ్జ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఈ టెక్నిక్ మీరు ఉపయోగించుకోండి. ఎందుకంటే అప్పుడు ఏమవుతుందంటే ఆ పేస్ట్ని చక్కగా ఒక గాజు సీసాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మిక్సీ పట్టేసిన తర్వాత రోజుకు 2 స్పూన్లు చక్కగా ఈజీగా హాట్ వాటర్లో కలుపు తాగేసేయండి, ఎంత బాగుంటుందో. లేకపోతే పాలలో కలుపు తాగండి. పాలు పోసుకోవాలి కొంచెం, ఎట్లయినా ఏ జ్యూస్లో అయినా సరే కొంచెం పాలు అనేది యాడ్ చేయాల్సిందే. అది చేసుకుంటూ ఇలా మంచి జ్యూస్లో తాగండి, హెల్తీగా ఉంటారు. ఎందుకంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్న జ్యూస్లు తాగటం వల్ల మనకి బాడీలో మనకు కావాల్సిన ఇమ్యూనిటీ మొత్తం కూడా వీటి ద్వారా వస్తుంది. మనం బయటికి వెళ్ళి మెడిసిన్స్ వాడేదానికన్నా ఆ డబ్బులు ఖర్చులు ఫ్రూట్స్కి జ్యూస్లకి ఇది పెట్టుకుంటే ఎంత హ్యాపీ అండి. ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, మంచి హెల్తీ ఫుడ్. ఒకసారి ట్రై చేయండి మీరు ఇలా ఈ జ్యూస్లు తాగండి. నేనైతే ఈవినింగ్ కూడా తాగుతున్నాను. అందులో ఇవాళ క్లాసులు కొంచెం ఉన్నాయి, ఆన్లైన్ క్లాసులు కాబట్టి హ్యాపీగా ఇంటి దగ్గర ఉన్నా కాబట్టి కొంచెం జ్యూసులు ఎక్కువ తాగుతా నేను. ఫ్రూట్స్ ఎక్కువ తింటా, జ్యూసులు ఎక్కువ తాగుతా. ఫుడ్ రైస్ తక్కువ, కర్రీస్ ఎక్కువ తింటా. ఇది నాకు తెలిసిన మంచి అలవాట్లు మీకు కూడా షేర్ చేసుకుంటే మీరు కూడా ఆచరిస్తారని, మీరు కూడా హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.